గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మిస్ రావ్య. ఇప్పుడే శాలరీ స్టార్ట్ అయ్యాయా, మంచి ఇన్కమ్ వస్తుంది, డీసెంట్ ఇన్కమ్ వస్తుంది, కానీ మంచి సేవింగ్ ఆప్షన్స్ లేదా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉంటే బాగుంటుందని ఆలోచిస్తున్నారా? అయితే వీటన్నిటి గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు ఫైనాన్షియల్ ప్లానర్ మధు గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అంటే ఏం చేయాలి అంటారు? అంటే ఒక 50 lakhs వచ్చేలాగా చేయాలి అని అనుకోండి, వాళ్ళకు ఒక డీసెంట్ ఇన్కమ్ వస్తుంది, దాని నుంచి ఎన్ని ఇయర్స్లో వాళ్ళు 50 lakhs అనేది చేసుకోవాలి? సో జనరల్గా చాలా మందికి ఈ యొక్క క్లారిటీ అనేది ఉండట్లేదు. ఎస్పెషల్లీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ గురించి, స్టాక్ మార్కెట్ గురించి మనం ఎప్పుడు మాట్లాడినా సరే మీరు ఒక టార్గెట్తో రండి అని చెప్తాము. మీరు ఒక టార్గెట్తో రండి, లేదా మీ ఏదైనా గోల్తో రండి. ఫిక్స్డ్ ప్లాన్ అంటారు. ఎస్, ఫిక్స్డ్ ప్లాన్ ఉంటే ఏంటంటే మనకు యాజ్ ఏ ఫైనాన్షియల్ ప్లానర్ చాలా ఈజీ అయిపోతుంది మనం చేయడం. చాలా మందికి వాళ్ళ యొక్క టార్గెట్ చెప్పడానికంటే ముందుగానే, సార్ నాకు 2 years, నాకు 3 years తర్వాత అవసరం ఉంది, 5 years తర్వాత అవసరం ఉంది, 5 years ప్లాన్ చెప్పండి, లేదంటే 6 years ప్లాన్ చెప్పండి అంటారు. సో జనరల్గా ఈ 5 years ఎస్ఐపి చేస్తా అంటారు. ఇప్పుడు ఎస్ఐపి 5 years తర్వాత మిగతా టైం ఏం చేస్తారు అంటే 5 years తో మన లైఫ్ ఆగిపోదు కదా, మళ్ళీ కంటిన్యూ అవుతుంది కదా. 6 year అంటారు, 10 year అంటారు. అంటే ఇది ఏంటంటే వీళ్ళు దీన్ని కూడా పాలసీ లాగా భావిస్తున్నారు చాలా మంది. ఇప్పుడు మనం దీన్ని, ఇది పాలసీ కాదు కదా. ఇప్పుడు 20 ఏళ్ళ పాలసీయా, 30 ఏళ్ళ పాలసీయా, 15 ఏళ్ళ పాలసీ అనడానికి ఇది ఎనీ టైమ్ ఎగ్జిట్ అండ్ ఎంట్రీ ఉన్న ఒక ప్రొడక్ట్, అండ్ ఇట్స్ అ ప్రూవెన్ కాన్సెప్ట్. ఇందులో ఏంటంటే మీరు ప్రాపర్ టైం ఇస్తే ప్రాపర్ ఫండ్ సెలెక్షన్ అవుతుంది, దానికి అనుగుణంగా మీ రిస్క్ అనేది అడ్జస్ట్ చేయబడుతుంది. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలంటే, ఒక 50 లక్షల రూపాయలు నేను మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేయాలనుకున్నాను. సో సింప్లెస్ట్ వే, ఇప్పుడు ఇట్ డిపెండ్స్ ఆన్ శాలరీ. ఇప్పుడు చాలా మందికి అయితే శాలరీ ఎక్కువ ఉంది అనుకోండి, పెద్ద ప్రాబ్లం ఏం కాదు, నార్మల్ శాలరీ చూసుకుందాం. ఇప్పుడు ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కలిపి ఒక 50,000 ఇన్కమ్ ఎర్న్ చేసే యావరేజ్ ఎంప్లాయీస్ ఉన్నారు హైదరాబాద్లో. సో వాళ్ళిద్దరు కలిపి ఒక 30,000 రూపీస్ వరకు వేసైపోయి, అంటే వాళ్ళ యొక్క శాలరీలో 30%. జనరల్గా 30% స్ట్రాటజీ అనేది అందరం వాడతాం కదా. ఒక 30% మన రెగ్యులర్ ఎక్స్పెండిచర్ కోసం, ఇంకో 30% ఈఎంఐస్ కోసం, 30% ఏమో సేవింగ్స్ కోసం, 10% ఏమో మనకి రెగ్యులర్ ఎమర్జెన్సీ కోసం. సో 30-30-10 రూల్ అంటారు దీన్ని. ఈ 30% ఏదైతే ఉందో వాళ్ళ యొక్క 50,000లో 15,000 రూపీస్ అవుతుంది. ఇద్దరు కలిపి 15,000 రూపీస్ ఎస్ఐపి కానీ చేస్తే, మీరు అనుకున్నట్టుగా ఒక 50 లక్షల రూపాయలు ఎస్ఐపి, 50 లక్షల మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో వాళ్ళకి బిల్డ్ అవ్వడానికి 8 సంవత్సరాలు టైం పడుతుంది. 8 years పడుతుంది. సింపుల్గా ఇది ఎంత ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 13.5. దీనికి బ్యాక్ ఎండ్ క్యాలిక్యులేషన్ ఉంటుంది, అది కలిస్తే చెప్తారు. 13.5% రిటర్న్ కనుక మీరు తీసేసుకుంటే, అంటే రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసినట్టయితే 8 years టైంలో మీకు 50 లక్షలు అవుతుంది. సో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఇంకా 50 లక్షలు ఉందనంటే తీసేస్తే దేనికొక దానికి వాడతాం అనుకుంటారు. జనరల్గా మరి ఇందులో మ్యూచువల్ ఫండ్లో పెట్టాం కదా, ఇందులో అన్నిటికంటే పెద్ద బ్యూటీ ఏంటి, మీరు ఎంత లాంగ్ టర్మ్ వెయిట్ చేస్తే అంత కాంపౌండ్ అవుతుందని చెప్తాను. సో నెక్స్ట్ 50 lakhs ఎప్పుడు అవుతుంది మనకు కాంపౌండ్ రూల్ ప్రకారం 8, 4, 3, 2, 1 అంటారు కదా. సో నెక్స్ట్ 4 years లోపల మళ్ళీ మీ 50 లక్షలు అవుతుంది, పోర్ట్ఫోలియో డబుల్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ 3 years ఇదే 13.5, మనకి ఎక్కువ లేదు తక్కువ లేదు. ఇప్పుడు 8 years కి 50 lakhs అయింది అనుకోండి, 50 lakhs కాస్త ఇంకొక 4 years కి డబుల్ అయ్యి మళ్ళీ 50 lakhs 1 crore అవుతుంది, మళ్ళీ 1 crore అవుతుంది. దాని తర్వాత మీరు అలాగే కంటిన్యూ చేసాము, అలాగే కంటిన్యూ చేస్తే ఏమవుతుంది 1.5 ఇంకొక 3 years కి, ఆ తర్వాత ఎవ్రీ 2 years కి ఒకసారి 50 lakhs యాడ్ అయిపోతుంది. ఇది బ్యూటీ అనమాట. ఎస్ఐపిలో కాంపౌండ్ రిటర్న్ అనేది ఒక అన్నిటికంటే పెద్ద బ్యూటీ. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి, మరి ఇంత సింపుల్గా ఉన్నదాన్ని ఎందుకు అందరు ఎస్ఐపీలు ఆపుతున్నారు? ఒక చిన్న క్రైసిస్ రాగానే మార్కెట్లు ఎందుకు ఆపుతున్నారు అంటే, మన వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది అంటే మీరు 12 అంటే ఎవ్రీ ఇయర్ 12 చూస్తారు వాళ్ళు, ఎవ్రీ మంత్ 12 చూస్తారు, ఎవ్రీ డే 12 చూస్తారు. అంటే 12% పెరగాలి కదా. అంటే 12% అనేది దాని అర్థం ఏంటి, నాకు మంత్లీ 1% యాడ్ అవ్వాలి కదా, యాడ్ అవ్వట్లేదు అనుకుంటారు. బట్ దిస్ ఈస్ నాట్ ఎఫ్డి. ఎఫ్డీలో మీకు అలా 6% అంటే ఎవ్రీ ఇయర్ 6% యాడ్ అవుతుంది. బట్ మ్యూచువల్ ఫండ్లో ఈవెన్ మీరు 1 year మొత్తానికి 0 రిటర్న్లో ఉన్నా, ఈవెన్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ గో అప్ టు 20% మైనస్, 30% మైనస్ ఆల్సో. మనం అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీకు 5 years, 6 years, 7 years, 8 yearsలో ఏదైతే 13.5 అంటున్నామో దట్ ఈస్ యావరేజ్ రిటర్న్ అండ్ సిఏజిఆర్ రిటర్న్. సిఏజిఆర్ 13.5 రావాలంటే ఎవ్రీ ఇయర్ 13.5 రావడం కాదు. ఒక సంవత్సరం మీకు 18 రావచ్చు, ఇంకో సంవత్సరం 20 రావచ్చు, ఇంకో సంవత్సరం -10 రావచ్చు. అప్ అండ్ డౌన్ అయ్యి లాస్ట్కు సిఏజిఆర్ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు హిస్టరీ తీసుకున్నా కూడా 45 years హిస్టరీలో మీరు సెన్సెక్స్ ఓన్లీ లార్జ్ క్యాప్ 30 కంపెనీస్ తీసుకున్నా కూడా 15
15.5% సిఏజిఆర్ వర్కౌట్ అయింది మనకు. మనం ఇప్పుడు అంతగా అనుకోం, ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఎమర్జింగ్ కంట్రీ, డెవలపింగ్ అవుతుంది కాబట్టి కొంచెం దాని ఎక్స్పెక్టేషన్ తగ్గించుకుందాం. 15 వస్తే వెల్ హ్యాపీ, మీకు 8 years కూడా పట్టదు. బట్ 15 రాకున్నా కూడా 13.5 వచ్చినా కూడా మొదటి 8 years అనేది మీకు 50 లక్షల పోర్ట్ఫోలియోని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మీరు డిపెండ్ చేయాలి, సార్ మరి నా దగ్గర 50,000 లేదు కదా శాలరీ అనుకున్న వాళ్ళకు. ఇప్పుడు నువ్వు 30,000 ఎస్ఐపి చేస్తే 50 లక్షలు అవుతుంది 8 yearsలో. దాన్ని 3,000 ఎస్ఐపి చేద్దాం అవుతుంది 5 లక్షలు అవుతుంది డెఫినెట్గా. మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నామో అంత కాంపౌండ్ మనకు సేమ్ కాంపౌండ్ మీరు అర్థం చేసుకోవాలి. నా దగ్గర సాలరీ లేదు కాబట్టి నేను ఎస్ఐపి చేయను అనుకోవద్దు. నీ దగ్గర 3,000 ఉంటే 3,000 చేయి, అది 5 లక్షలు అవుతుంది. అండ్ మళ్ళీ 4 years 3 yearsకి ఒకసారి 5 లక్షలు యాడ్ అవుతూ ఉంటుంది. నీ దగ్గర 6,000 ఉంటే మళ్ళీ అది డబుల్ అవుతుంది. అలాగా 50,000 ఉంటే ఒక లెక్క, 60,000 ఉంటే ఒక లెక్క. ఇప్పుడు 60,000 ఉంది అనుకోండి, హస్బెండ్ అండ్ వైఫ్ కి 1 lakh శాలరీ ఉంటే వాళ్ళు 30,000 ఎస్ఐపి చేస్తే డెఫినెట్ గా 1 crore వచ్చేస్తుంది కదా. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎంత చిన్న రీటైల్ ఇన్వెస్టర్ అయినా సరే, పెద్దవాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలా, చిన్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కు పనికిరారా, చిన్న శాలరీ ఉంటే ఎలా చేయాలంటే, ఈవెన్ మీరు ఎంత చిన్న ఆక్యుపేషన్ లో ఉన్నా, ఈవెన్ సమ్ టైమ్స్ 1,500 rupees per month వేసినా సరే, ఇది రూల్ అందరికి. ఈక్విటీ అంటేనే ఈక్వల్ షేర్స్ అంటారు. సో ఈక్విటీలో ఉన్న బ్యూటీనెస్ అది అనమాట. మ్యూచువల్ ఫండ్ కూడా అలాంటిది. కాబట్టి ఒకటి మీకు ఇక్కడ 30% ఎస్ఐపి చేయగానే చాలా మంది భయపడుతారు, ఉన్నదంతా మరి ఇక్కడ పెడితే నాకు ఎలా అని. అలా అనుకున్నప్పుడు మీరు దాన్ని డైవర్సిఫై చేసుకోవాలి. వచ్చే 50 లక్షలు మొత్తం మన ఫ్యూచర్ కి వాడడం కదా, రెగ్యులర్ అవసరాలకి. ఇప్పుడు మీరు అన్నారు డైవర్సిఫికేషన్ అని చెప్పి, మామూలుగా మ్యూచువల్ ఫండ్స్ లో కూడా డైవర్సిఫై చేస్తూ ఉంటారు అందరు కూడాను. ఎలా డైవర్స్ చేయాలి అంటే, కొంతమంది ఎక్కువ ఫండ్స్ లో డైవర్స్ చేస్తూ ఉంటారు, ఇంకొంతమంది ఆ దాంట్లోనే ఫండ్స్ లోనే డిఫరెంట్ సెక్టర్స్ లో లేదా డిఫరెంట్ కంపెనీస్ లో పెడుతూ ఉంటారు. ఎలా చేస్తే బెస్ట్ అంటారు? గాట్ యువర్ పాయింట్. యాక్చువల్గా రీసెంట్గా ఏం చేస్తున్నారంటే చాలా మంది, అండ్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే జర్నీ స్టార్ట్ చేస్తారో వాళ్ళందరి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈవెన్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ అయితేనే మంచి రిటర్న్ ఇస్తుంది. సో లార్జ్ క్యాప్ 12% ఇచ్చినప్పుడు వై షుడ్ ఐ గో విత్ లార్జ్ క్యాప్ అని అందరి క్వశ్చన్ ఉంటుంది. ఇప్పుడు స్మాల్ క్యాప్లో ఈవెన్ చాలా వరకు వీడియోస్లో కూడా మీకు చెప్పేది ఏంటంటే, మీరు ఎక్కువ రిస్క్ తీసుకుంటే స్మాల్ క్యాప్ విల్ గివ్ యూ ద బెస్ట్ రిటర్న్ అంటారు. అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, వీళ్ళు ఎస్ఐపిలో 90% ఆఫ్ ద అమౌంట్ అంతా కూడా నా స్మాల్ క్యాప్ లో పెట్టేస్తున్నారు. సో అది చాలా చాలా పెద్ద రిస్క్ అనమాట. ఇప్పుడు మనం పోర్ట్ఫోలియోని ఎప్పుడైనా సరే డైవర్సిఫైడ్ చేయాలి. మీ పెట్టే 30,000 rupees ఫస్ట్ మీరు 8-9 years వరకు మీకు ఎలాంటి అవసరం రాదు అనుకున్నట్టయితేనే కంప్లీట్గా ఈక్విటీలో పెట్టాలి. ఒక్కవేళ ఈక్విటీలో పెట్టినా కూడా మళ్ళీ దాన్ని డైవర్సిఫై చేయాలి. కాస్త మీరు హైబ్రిడ్ ఫండ్స్కి వెళ్ళాలి, కాస్త డెట్ ఫండ్స్ కూడా వెళ్ళాల్సి వస్తుంది. అంటే అందులో మళ్ళీ సెగ్రిగేట్ చేసుకోవాలి. 30% 40% కొంచెం హైయెస్ట్ మీకు మిడ్ క్యాప్లో పెట్టాలి. మిగిలిందంతా మీ రిస్క్ కెపాసిటీని బట్టి లార్జ్ అండ్ స్మాల్ క్యాప్లో అడ్జస్ట్ చేసుకోవాలి. హైబ్రిడ్ కానీ డెట్ పోర్షన్ కానీ పెట్టగానే కస్టమర్స్ అందరు ఏమంటారంటే, సార్ ఈ 7% ప్రోడక్ట్ నాకు బయట కూడా దొరుకుతుంది కదా, ఇక్కడ ఎందుకు? సో ఇక్కడ మీరు దీన్ని అలా ఆలోచించకూడదు. ఒక్కొక్కసారి ఏమవుతుందనంటే, దెర్ ఆర్ ఇయర్స్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ అనేది ఆల్మోస్ట్ మైనస్లోకి వెళ్ళిపోయిన సందర్భంలో లార్జ్ క్యాప్ మీకు 5% ఆల్ఫా జనరేట్ చేసింది. ఆ టైంలో మీరు కనుక 30% లార్జ్ క్యాప్లో ఉందనుకోండి, ఆ 30% పైన మీకు 5% ఆల్ఫా వస్తుంది. ప్లస్ ఇక్కడ రిస్క్ అడ్జస్ట్ అయిపోతుంది, ఇక్కడ -20% అయిపోతుంది, తగ్గిపోతుంది అనమాట. సో ఆ 30,000 కూడా మీరు లార్జ్ అండ్ స్మాల్ మిడ్ క్యాప్లో డైవర్సిఫైడ్ చేసుకోవాలి. దీంతో పాటుగా హైబ్రిడ్ సెక్షన్లో కొంచెం రావాలి, ఈ హైబ్రిడ్ సెక్షన్లో ఉండాలి. అండ్ దాన్ని ప్రాపర్గా డైవర్సిఫై చేయాలి. మళ్ళీ డైవర్సిఫికేషన్ అని అంటే, ఇప్పుడు చాలామందికి ఏంటంటే డెట్ పోర్షన్కి రమ్మని ఎందుకు చెప్తారు మీరు అని అడుగుతారు. ఇప్పుడు మనకు మార్కెట్ ఎప్పుడు ఒకలా ఉండదు. మార్కెట్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా అప్ అయింది, డౌన్ అయింది. మరి డౌన్ అయినప్పుడు మనం ఒక స్ట్రాటజీ వాడచ్చు. మనం ఎక్స్ట్రా అమౌంట్ యాడ్ చేసి దాన్ని అక్కడ బెనిఫిట్ అనేది తీసుకోవచ్చు, టెంపరీ బెనిఫిట్. మరి మీ దగ్గర డౌన్ అయిన డబ్బులు ఉంటాయని గ్యారెంటీ లేవు కదా. మరి అప్పుడు మీ దగ్గర డెట్లో కొంత అమౌంట్ ఉంటే దాన్ని తీసి మీరు ఈక్విటీలోకి మార్చుకోవడం వల్ల ఆ పీరియడ్లో మీరు రిటర్న్ అనేది తీసుకోవచ్చు. డెట్లో కాస్త పెట్టుకోవాలి మనం డెట్ పోర్షన్ అనేది కొంచెం పెట్టుకోవాలి. మనకి ఎలాగో డెట్ పోర్షన్ లో మీరు ఒక 20% వరకు పెట్టుకుంటే చాలా మంచిది. అంటే ఇప్పుడు 30% పెట్టి మళ్ళీ దాంట్లో ఒక 20% పెట్టాల్సిందే. అయితే ఇప్పుడు ఈ రూల్ కు ప్రకారం అంటే ఓన్లీ ఎస్ఐపి టిల్ 8 years అని అంటే దట్ కాంబినేషన్ ఆఫ్ కంప్లీట్ 90% 100% ఈక్విటీ అయినా పెద్ద ప్రాబ్లం అనేది ఉండదు. బట్ లంసమ్ కూడా యాడ్ చేస్తాం కదా మనం. చాలా మంది 8 years లో ఏ ఒక్క రోజు అయినా లంసమ్ వేయకుండా ఉండరు. వన్స్ వాళ్ళకి ఈక్విటీ అర్థమై, మ్యూచువల్ ఫండ్ అర్థమై, సిఏజిఆర్ అర్థమై, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అర్థమైంది అని అంటే డెఫినెట్ గా వాళ్ళు 1 lakh 2 lakh 3 lakh ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెడతా ఉంటారు. ఆ టైంలో లేదా ఈ 30,000 కంటే ఎక్కువ ఎస్ఐపి చేసే కెపాసిటీ ఉన్న టైంలో కాస్త రిస్క్ ఫ్రీ అంటే కొంచెం రిస్క్ తగ్గించుకునే విధంగా పోర్ట్ఫోలియో మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. లంసంలో అయితే డెఫినెట్గా డెట్ అండ్ హైబ్రిడ్ పోర్షన్ లేకుండా అసలు పెట్టద్దు. అండ్ అలాగే మీకు ఒక
పర్టికులర్ ఏఎంసీ ఉంది, ఒక పర్టికులర్ ఫండ్ ఉంది, దాని మీదనే మొత్తం ప్రేమతో ఉన్నదంతా ఒక దానిలో పెట్టొద్దు. ఓకే. ఎప్పుడు కానీ కాస్త ఒక 4-5 ఏఎంసీస్కి 4-5 ఫండ్స్కి మీరు ఈక్వల్గా డైవర్సిఫైడ్ చేసుకుని డైవర్స్ ప్యాటర్న్ చేయాలి. చేసినప్పుడు ఎన్ని ఫండ్స్ లో పెడితే బెస్ట్ అంటారు? General చాలా అయితే మంది 15 to 20 ఫండ్స్ లో పెట్టేస్తూ ఉంటారు. అది బెస్ట్ ప్రాసెస్ అంటారా కాదంటారా? అన్ని ఫండ్స్ అయితే అవసరం లేదు. అన్ని ఫండ్స్ లో మీరు ట్రాక్ చేయలేరు. ఒకటి మీరు ఓన్ గా ట్రాక్ చేయడం అయితే ఇంకా ప్రాబ్లం అవుతుంది. ఎక్స్పర్ట్ ఉంటే సంథింగ్ డిఫరెంట్ అనుకోండి. బట్ ఓన్ గా ట్రాక్ చేసుకునే వాళ్ళు మీరు 5 ఫండ్స్ 4 ఫండ్స్ కంటే ఎక్కువ వెళ్ళకండి. ఈ 5-4 ఫండ్స్ లోనే పోర్ట్ఫోలియో కన్స్ట్రక్ట్ చేసేయండి. అద్భుతమైన ఫండ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి కాబట్టి. సో అదొకటి. రెండోది ఏంటంటే మీకు దీనిలో కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ 50 లక్షల పోర్ట్ఫోలియో అనగానే అందరు ఎగ్జైట్ అయిపోతారు, కానీ దీన్ని డైవర్సిఫై చేయడంతో పాటుగా మీ బిహేవియర్ని కూడా కంట్రోల్ చేసుకో అవసరం అనేది ఎంతైనా ఉంటుంది. ఇప్పుడు మీకు డిప్లలో కంట్రోల్గా ఉండడం, అలాగే 100% మీకు రిటర్న్ వచ్చినప్పుడు 30-40% వచ్చినప్పుడు బిహేవియర్ కంట్రోలింగ్ అనేది ఉండాలి. దాని తర్వాత మీరు చాలా మంది డైరెక్ట్ ఇన్వెస్టర్ చేసే ఇంకొక పెద్ద తప్పు ఏంటనంటే, మీరు పోర్ట్ఫోలియోని ఒక 2 ఫండ్స్ చూజ్ చేసుకున్నప్పుడు ఓవర్లాపింగ్ అనేది ఉంటుంది. అంటే ఈ XYZ ఫండ్ మీరు తీసుకున్నారు, ఇంకో ఫండ్ తీసుకున్నారు. సో ఇప్పుడు ఏబీసీకి XYZ ఉన్న ఫండ్స్ స్టాక్స్లో దాదాపు 80% సేమ్ స్టాక్స్ ఉంటాయి. అలాంటప్పుడు 2 ఫండ్స్ పెట్టినప్పుడు మీకు యూజ్ ఉండదు. మీరు పెట్టడానికి 5 ఫండ్స్ పెట్టారు, అందులో 2 ఫండ్స్ యొక్క స్టాక్స్ 80% ఈక్వల్గా ఉన్నాయి. సో దాన్ని కూడా పోర్ట్ఫోలియో ఓవర్లాపింగ్ అనేది కూడా తీసేసుకోవాలి మనం. తర్వాత డెట్ పోర్షన్ అనేది పెంచుకోవాలి. సో ఇంకా మళ్ళీ ఇదంతా నాకు ఎందుకు అనుకుంటే ఎక్స్పర్ట్ దగ్గర వెళ్ళి మీరు కూర్చుంటే పని అయిపోతుంది. ఒకవేళ సొంతంగా చేసుకునే వాళ్ళైనా సరే సెంటిమెంట్కి వెళ్ళకుండా ప్రాపర్గా, అంటే హ్యూమన్ బిహేవియర్నెస్ ఎక్కువ ఉంటుంది మనకి. ఎప్పుడైనా సరే మన మైండ్ మన మాట వినదు. ఎప్పుడుగా షార్ట్ టర్మ్గా మనకి ఏది కొంచెం ఎగ్జైటింగ్ కనబడ్డా, రిటర్న్ కనబడ్డా, ఆపర్చునిటీ కనబడ్డా మనం తట్టుకోలేము. దాన్ని కొంచెం గ్రీడీనెస్ని కూడా కంట్రోల్ చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క తాహతుకు మించి కూడా ఎసేవ్ చేస్తారు. వాళ్ళ తాహతుకు మించి ఎసేవ్ చేయాల్సిన అవసరం అనేది లేదు. మీరు రెగ్యులర్గా మీ ఎక్స్పెండిచర్, ఈఎంఐస్, మీ లైఫ్ని అలా గడిపించేసేయండి. ఏదైతే మీకు టెంపరీగా అవసరం లేదు అనుకున్న దాన్ని మాత్రమే, అంటే అక్కడ కూడా కొంచెం స్ట్రిక్ట్గా చేయమని చెప్తాం. అలాగని చెప్పేసి ₹1,00,000 వచ్చిన వాళ్ళు 10,000 ఎసేవ్ చేయొద్దు, అది మళ్ళీ హార్మ్ఫుల్ అవుతుంది. ఒక డీసెంట్ అమౌంట్ చేస్తూ గ్రీడీనెస్కి వెళ్ళొద్దు. ఎక్కువ అవసరం లేదు. 50,000 ఎస్ఐపి చేస్తా, ఉన్న 80,000 సాలరీలో నేను 50,000-40,000 ఎస్ఐపి చేస్తా అని చెప్పేసి కూడా చాలామంది ఉన్నారు ఇప్పటికీ. ఎందుకంటే వాళ్ళ యొక్క మెయిన్ వర్క్ను పక్కన పెట్టేసి ఈ రీసెర్చ్ మీద పడుతున్నారు. ఈ రీసెర్చ్ మీద పడితే ఏంటంటే వాళ్ళ యొక్క మెయిన్ వర్క్కి ఇబ్బంది అయిపోతుంది. సో కాబట్టి ఇది ఒకటి కూడా చాలా ఆలోచించుకోవాలి. జనరల్గా ఆ విధంగా చేస్తూ కొంచెం లాంగ్ టర్మ్ మీద ఫోకస్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇది లైఫ్ టైం కంటిన్యూ చేయాల్సిన జర్నీ అనమాట. అంటే ఒక్కసారి ఆగేది కాదు. ఇప్పుడు ఫస్ట్ 8 ఇయర్స్లో 50 లక్షలు అయింది, తీసి ఎగ్జిట్ కాలేం కదా మనం. మనకు అవసరం కూడా తీసేస్తాం. మళ్ళీ అది ఎవ్రీ ఇయర్ కంటిన్యూ అయిపోతూనే ఉంటుంది. ఈ జర్నీ కంటిన్యూ అవుతూనే ఉండాలి. మధ్యలో మీ అవసరాలు వస్తూనే ఉంటాయి. ఒక ఎక్స్టెంట్ తర్వాత మీకు అవసరాలు ఉండవు, తీయాల్సిన అవసరాలు ఉండవు. జనరల్గా మనకు ఒక లంసమ్ అమౌంట్ అనేది మిగులుతుంది. మనకు లంసం అనేది మిగులుతుంది. అప్పుడు మీరు టార్గెట్ పెట్టుకోవచ్చు, 20 CR 30 CR నా పోర్ట్ఫోలియో ఎంత కావాలా. ఈ రోజుల్లో ప్రతిదీ కూడా అవైలబుల్ ఉంది. క్యాలిక్యులేటర్స్ మీరు చూసుకోండి. 30 years CAGR ఇదే విధంగా 12% 13% వస్తే ఆఫ్టర్ 30 years నా పోర్ట్ఫోలియో ఎక్కడికి వెళ్తుంది. సో దానికి అనుగుణంగా మీరు చేసుకోవాలి. అంటే ఇప్పుడు నేను మరి 50 లక్షలకి వెళ్ళాలా, ₹1,00,00,000 వెళ్ళాలా, దానికి ఎంత నేను పెట్టుకోవాలనేది మీరు ఆలోచించి చేసుకోవాలి. అయిపోతుంది, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. బట్ ఈ చిన్న టిప్స్ అనేది మనం చూస్తూ ఉండాలి. కాస్త డిప్లో మనం ఎక్కువగా యాడ్ చేసుకోవడము, డెట్ పోర్షన్ డైవర్సిఫైడ్ చేసుకోవడము, ఇట్లాంటివి చేస్తే మాత్రం అయిపోతుంది. సో ఇన్వెస్టర్స్ అసలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉండాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అని అంటారు? సో ఇన్వెస్టర్ ఇప్పుడు మనం చెప్పిందంతా కూడా బిహేవియర్ కిందకే వస్తుంది. సో జనరల్గా చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ ఒక ప్లాన్కి స్టిక్ అయి ఉండరు. మనం ఒక ప్లాన్కి స్టిక్ అయి ఉండాలి. ఇప్పుడు మీరు కొంతకాలం స్టాక్స్లో ట్రేడింగ్ చేసి, ఇంకొంతకాలం మ్యూచువల్ ఫండ్కి వచ్చి, ఇంకొంతకాలం మళ్ళీ ETF చేసి, ఇంకొంతకాలం మనం మళ్ళీ గోల్డ్ కొని, కొంతకాలం రియల్ ఎస్టేట్లో చూస్తా అంటే మాత్రం ఎప్పటికీ వెల్త్ అనేది క్రియేట్ కాదు. మీరు ఒక ప్లాన్కి స్టిక్ అయి ఉండాలి. ఫస్ట్ రెగ్యులర్గా మార్కెట్ ఇచ్చే రిటర్న్కి ఒక 1-2% మీ ఎక్స్పెక్టేషన్ తక్కువ పెట్టుకోవాలి, కానీ ఎక్కువ పెట్టుకోవద్దు. ఇప్పుడు చాలామంది చూసేది ఏంటంటే మార్కెటే 15% స్టాండర్డ్, అదే మేము కొంచెం ఎక్కువ అనుకుంటే 20% మినిమం ఎక్స్పెక్టేషన్తో వస్తున్నారు, 30% అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు లాస్ట్ 5 years ముందు నుంచి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళకి మార్కెట్ సైకిల్స్ తెలియవు. మార్కెట్లో ఒక 7 years 8 years ఒకసారి సైకిల్ చేంజ్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మార్కెట్ 30% డౌన్ అయిన సిచ్యువేషన్ అనేది ఉంది, 20% డౌన్ అయిన సిచ్యువేషన్ అనేది ఉంది. ఆ టైంలో మీకు 30% 40% వర్కౌట్ కావు. బట్ దాన్ని ఒక 7 years 8 years ఆ పీరియడ్ మీరు వెయిట్ చేసినట్టయితే 15% అయితే మీకు ఏదో విధంగా వర్కౌట్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇలా ఇది కాకుండా కూడా 12% అయితే జనరల్గా వస్తూ ఉంటుంది. దట్టు
మనం ప్లాన్కి స్ట్రిక్ట్ అయి ఉంటే మాత్రమే వస్తుంది. మీరు అప్ అండ్ డౌన్ చేస్తే రాదు. సో నాకు మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఒక టెన్యూర్ అనేది లాంగ్ టెన్యూర్ ఉండాలి. అట్ ది సేమ్ టైం కన్సిస్టెంట్గా మీరు అనుకున్న అమౌంట్ కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తూ ఉండాలి. అప్పుడు మీకు ఒక లంసమ్ అమౌంట్ అనేది మిగులుతుంది అని అంటారు. అవునవును, లంసమ్ అమౌంట్ అనేది మిగులుతుంది, మీ అవసరాలకు కూడా అది పనిచేస్తుంది. ఇప్పుడు చాలామంది ఇంకొంతమంది ఇలా కూడా వస్తారు, అంటే వాళ్ళకు ఎక్కువ ఖర్చులు ఉండే, ఫర్ ఎగ్జాంపుల్ అన్మ్యారీడ్ ఉన్నారు, అన్మ్యారీడ్లో కొంచెం శాలరీ ఎక్కువ వచ్చింది. శాలరీ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, జనరల్గా అయితే లివ్లీ ఎక్స్పెండిచర్ ఒక లెవెల్ వరకు ఉంటుంది. ఒక 50,000 శాలరీ ఉన్న వాళ్ళకు 15,000 20,000 కంటే ఎక్కువ ఎక్స్పెండిచర్ అనేది ఉండదు. ఆ టైంలో మీరు మనం చెప్పినట్టు 30% సేవింగ్స్ కాకుండా అప్పుడు మీరు 50% కూడా సేవింగ్ చేయొచ్చు. ఎందుకంటే మొదటి 7-8 ఇయర్స్ కనుక మీరు 50% ఆఫ్ ద శాలరీ ఎస్ఐపి రూపంలో చేశారని అంటే మీరు చాలా చాలా వే ఫార్వర్డ్ ఉంటారు మీ ఫ్యామిలీ లైఫ్లో. ఎందుకంటే మీరు అప్పుడెప్పుడో పిల్లలు పుట్టిన తర్వాత భార్య వచ్చిన తర్వాత ఎస్ఐపి స్టార్ట్ చేద్దాం, ఇప్పుడు నేను లైఫ్ ఎంజాయ్ చేద్దాం అని ఆలోచించుకుంటుంటే మాత్రం అప్పుడు మళ్ళీ వెనకబడిపోతారు. ఎందుకంటే అప్పుడు ఒక్కసారి ఖర్చులు మీ మీద దాడి చేస్తాయి ఒకేసారి. ఇప్పుడు మ్యారేజ్ అనగానే చాలా మందికి 1 ఇయర్ చాలా బాగుంటుంది, బట్ 1 ఇయర్ తర్వాత ఏమైందనంటే ఉన్నట్టుండిగా పిల్లలు రావడము, తర్వాత టూర్స్ వెళ్ళడము, ట్రావెలింగ్, ఇదంతా కూడా ఉంటుంది. మంచి క్వాలిటీ రెంటెడ్ హౌస్లో ఉండాల్సి వస్తుంది మీరు. సో అప్పుడు మీరు ఎస్ఐపి చేయలేరు ఎక్కువ. కాబట్టి ఎంతైతే మీరు అనుకుంటున్నారో ఆ టార్గెట్ పెట్టుకోండి. ఖర్చులు ఎక్కువ లేనప్పుడే ఈవెన్ 50% 60%, ఒకవేళ మీకు ఫ్యామిలీకి డబ్బులు పంపాల్సిన అవసరం లేదు, మీ ఫ్యామిలీ అనేది ఇప్పుడు మదర్ అండ్ ఫాదర్ ఆల్రెడీ వెల్ సెటిల్ అనుకున్నప్పుడు మీరు 70-80% ఆఫ్ ద సాలరీని కూడా మీరు ఎస్ఐపి రూపంలో సేవ్ చేసుకొని పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు అది లాంగ్ రన్ లో చాలా పెద్ద యావరేజ్ అనేది ఇస్తుంది అనమాట. రిటర్న్ అనేది కాంపౌండ్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మన దగ్గర ఒక ఫిగర్ ఉంటే, మన దగ్గర ఈ ఫిగర్ అంటే ఇప్పుడు నేను ఒక 50% ఆఫ్ ద సాలరీని ఒక 5 years 6 years చేస్తే నా వెల్త్ ఇంత క్రియేట్ అవుతుంది అనే మన మైండ్లో ఒక సంఖ్య అనేది కూర్చుంటే మీరు దీన్ని చేయగలుగుతారు. లేదంటే ఏమండి మళ్ళీ సోషల్ స్టేటస్కు వెళ్ళాల్సి వస్తుంది. మనకి ఇప్పుడు ఏంటంటే రెగ్యులర్గా సొసైటీలో మీరు రియల్ ఎస్టేట్ ప్రాపర్టీని వాడే కార్లను బట్టి బైక్లను బట్టి మీ స్టేటస్ అనేది బయట కనబడుతుంది, మీ వెల్త్ని బట్టి కనబడదు. కాబట్టి జనరల్గా ఎక్కువ శాతం యంగ్స్టర్లు దానికి టెంప్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దాని సైడ్ వెళ్ళిపోతారు. ఇప్పుడు మనకు అవసరం లేకున్నా ఓ 30 లక్షలు 40 లక్షలు లోన్ తీసేసుకొని ఒక ప్రాపర్టీ కొనుక్కోవడము, లేదంటే మంచి కాస్ట్లీ కార్ కొనడము, అప్పుడు ఒక్కసారి మీరు ఆ స్టైల్ని అప్గ్రేడ్ చేశారంటే దాన్ని మెయింటైన్ చేయలేక అలాగని సేవింగ్ చేయలేక ఇబ్బంది పడే ఛాన్స్ అనేది ఉంటుంది జనరల్గా అది అవుతుంది. సో అలాంటి దానికి వెళ్ళకుండా ఫస్ట్ ఈవెన్ అన్మ్యారీడ్ అయితే మీరు అప్ టు 50-60% ఆఫ్ ద సాలరీ సేవ్ చేయండి. మ్యారీడ్ అయితే మీరు 30% మించి చేయగల అవసరం లేదు. ఒకవేళ మీ ఖర్చులు తగ్గి ఫ్యూచర్లో మీ ఇన్కమ్ ఇంప్రూవ్ అయినప్పుడు యూ కెన్ ఇంక్రీజ్, లేదా మీకు ఫ్యూచర్లో బోనస్లు వచ్చినప్పుడు లేదా ఇంకా సాలరీ హైక్ అయినప్పుడు దాన్ని అలా పెంచుతూ వెళ్ళండి. మనం 8 years 50 lakhs అంటే 50 lakhs అని మైండ్లో పెట్టుకొని కూర్చోవాల్సిన అవసరం ఏం లేదు. సో జనరల్గా మార్కెట్ తగ్గినప్పుడు కూడా ఇంకొక టిప్ నేను చెప్పడం మర్చిపోయాను ఏంటంటే, చాలామంది అసలు యూనిట్స్ అనేది క్యాలిక్యులేట్ చేయరు. నాకు ఎన్ని యూనిట్స్ అయితే 50 లక్షలు అవుతుంది. ఇప్పుడు మీరు ఒక బంగారం కొన్నారనుకోండి, నేను తులం కొన్నాను, 10 grams 20 grams కొన్నాను, 1/2 kg కొన్నాను అని చెప్తారు. అలాగే మీరు ల్యాండ్ చూడండి, నేను ఎకరా కొన్నాను, లేదంటే నేను 2 ఎకరాలు 3 ఎకరాలు ఇట్లా కొన్నాను అని చెప్తారు. బట్ మ్యూచువల్ ఫండ్ విషయానికి వచ్చేసరికి నా పోర్ట్ఫోలియో 30 లక్షలు 20 లక్షలు అని చెప్తారు. ఎన్ని యూనిట్స్ అనేది మాట్లాడారు. ఎన్ఏవి అంటారు దాన్ని, నెసెటెడ్ వాల్యూ అని యూనిట్స్ అంటారు. మళ్ళీ ఆ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 200 grams బంగారం ఉంది, దాని రేట్ తగ్గింది అనుకోండి, మీరు ఏమని చెప్పి బయటకు వెళ్ళింది మీ దగ్గర ఎంత బంగారం ఉందంటే ఇంత కాస్ట్ ఉన్న బంగారం నా దగ్గర ఉందని చెప్తామా, ఇంత కాస్ట్ ఉన్న ల్యాండ్ నా దగ్గర ఉందని చెప్తామా? మనం ఏమని చెప్తాము, నా దగ్గర 20 తులాలు ఉంది, 30 తులాలు ఉంది, ఇలాగే కదా మనం చెప్పుకునేది. మనకి ఎప్పుడైనా సరే క్వాంటిటీ చెప్పుకుంటాం కదా. సో మ్యూచువల్ ఫండ్ లో కూడా క్వాంటిటీ అనేది ఉంటుంది. దట్ ఈస్ మెజర్డ్ ఇన్ యూనిట్స్. అంటే డిఫరెంట్ ఫండ్స్ కి డిఫరెంట్ యూనిట్ కాస్ట్ అనేది ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 50 లక్షల పోర్ట్ఫోలియో అనుకున్నప్పుడు మన దగ్గర 5 ఫండ్లు ఉన్నాయి. సో ఫండ్ 1 యొక్క ఎన్ఏవి ఎంత ఉంది, ఫండ్ 2 యొక్క ఎన్ఏవి ఎంత ఉంది, ఫండ్ 3 యొక్క ఎన్ఏవి ఎంత ఉంది, 4, 5 యొక్క ఎన్ఏవి ఎంత ఉంది ఈరోజు. అలాగే మనం ఎక్స్పెక్టెడ్ ఎంత అనుకున్నాము, 12% 13%. ఆ 13%తో నెక్స్ట్ 5 yearsలోనో 7 yearsలోనో ఆ ఫండ్ అనేవి ఎక్కడి వరకు వెళ్ళగలుగుతుంది, అది మీరు క్యాలిక్యులేట్ చేసుకున్నారనుకోండి, మీకు ఎన్ని యూనిట్స్ కావాలి అనేది మీకు అర్థమైపోతుంది. ఆ యూనిట్స్ ఎప్పుడెప్పుడు మీరు పెంచగలుగుతారు, మార్కెట్ డౌన్ అయితే మీకు అద్భుతంగా పెంచగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా మార్కెట్ ఒక 5% 10% డిప్ అయింది అనుకోండి, అప్పుడు మీరు నార్మల్గా 30,000 ఎస్ఐపితోని అక్యుములేట్ చేసే యూనిట్స్ కంటే డౌన్ టైంలో మీరు చేసే ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ వల్ల మీకు యూనిట్స్ తొందరగా వచ్చేస్తాయి. సో దానివల్ల మీరు 8 years కూడా వెయిట్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. సో జనరల్గా
ఇది బయట మార్కెట్లో అని అనుకోండి, ఇప్పుడు మీకు యూనిట్స్ అర్థం కాకపోతే సింపుల్గా మీరు టమాటాల వ్యాపారం అయితే అందరం అదే చూస్తాం కదా, క్వాంటిటీ అనేది క్వాంటిటీ ఈజీగా ఇంక్రీజ్ అయిపోతుంది. మీరు 80 రూపీస్ కేజీ టమాటా ఉన్నప్పుడు ఎస్ఐపి చేస్తున్నాం అనుకోండి, రేపు పొద్దున అది 50 రూపాయలకు కేజీ టమాటా వచ్చింది అనుకోండి, ఎక్కువ కొని పెట్టుకుంటాము. సో అలాగే మ్యూచువల్ ఫండ్ లో కూడా యూనిట్స్ కొని పెట్టుకోవచ్చు మనం. తర్వాత ఎప్పుడైతే మార్కెట్ అప్ అవుతుందో వాటి యొక్క యూనిట్ కాస్ట్ అనేది అమాంతంగా పెరిగిపోతుంది. సో దానివల్ల మనకు కావాల్సిన యూనిట్ అక్యుములేషన్ అయిపోతుంది. మీరు ఇట్లా సింపుల్ క్యాల్కులేషన్ వేసేసుకోవచ్చు. 5 ఫండ్ల 4 ఫండ్ల యూనిట్ ఎన్ఏవి ఎంత ఉంది, ఫ్యూచర్ ఎన్ఏవి ఎంత ఉంది, మీకు అది ఈజీగా ఒక ఫిగర్ వచ్చేస్తుంది. దాన్ని మీరు రెడీ చేయాలి. ఇంకా అప్పుడు డౌన్ అయినా అప్ అయినా మీరు యూనిట్స్ మీద ఫోకస్ చేస్తే ఎప్పటికీ డైవర్స్ గారు మార్కెట్ నుంచి బయటకు వెళ్ళారు. మీరు డైరెక్ట్ ఇన్వెస్టర్ అయినా, మీరు త్రూ అడ్వైజర్ వచ్చినా కూడా ఈ రూల్ కనుక మీరు ఫాలో అయ్యారనుకోండి, ఎప్పటికీ మీకు మ్యూచువల్ ఫండ్ అనేది డిసప్పాయింట్ చేయదు. ఓకే, ఇప్పుడు టాప్అప్ ప్లాన్స్ అని ఉంటాయి కదా, ఎస్ఐపిలో టాప్అప్స్ అని ఉంటాయి, దాంట్లో మాక్సిమం బెనిఫిట్స్ కావాలంటే మనం ఏదైతే బెస్ట్ అంటారు? సో జనరల్గా టాప్అప్ని ఏ విధంగా మనం బెనిఫిట్ తీసుకోవాలనేది మీ క్వశ్చన్ అనుకుంటే, ఒకవేళ టాప్అప్ ఇప్పుడు మనం ఎప్పుడైతే డిప్లో కొంటున్నామో, ఇప్పుడు మార్కెట్ డిప్ అయినప్పుడు కొన్నాము, మన దగ్గర అమౌంట్ ఎక్కువ అయింది, ఇప్పుడు మన దగ్గర ఇంక్రీజ్ అయింది, మన దగ్గర శాలరీ ఇంక్రీజ్ అవుతుంది కదా ఫ్యూచర్లో. సో దానికి మీరు ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ చేయడాన్ని టాప్అప్ అంటారు. అంటే ఎస్ఐపిని సిస్టమేటిక్ ప్రాసెస్ కొద్దీ ఇంక్రీజ్ చేయడాన్ని. జనరల్గా మీకు ఏంటంటే ఒక 10,000 ఎస్ఐపి చేస్తే 8 years అనుకుంటే 10,000. మనం అనుకున్న ఎగ్జాంపుల్లో 30,000 అంటే ఎవ్రీ మంత్ 30,000 డెబిట్ అవుతుంది. బట్ ఆఫ్టర్ ఎవ్రీ 3 years 4 years 5 years తర్వాత మీ ఫైనాన్షియల్ స్టేటస్ అనేది డెఫినెట్గా చేంజ్ అవుతూ ఉంటుంది. అది అప్ అవ్వచ్చు, డౌన్ అవ్వచ్చు, బట్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో శాలరీ హైక్ అనేది అవుతుంది. మరి హైక్ అయినప్పుడు మళ్ళీ ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. సో దానికని మ్యూచువల్ ఫండ్ లో ఒక కొత్త రకమైన ఫీచర్ తీసుకొని వచ్చారు, దాన్ని సిప్ టాప్అప్ అంటారు. ఈ టాప్అప్ మీరు 5% లేదా 10% ఇలా పెట్టుకోవచ్చు. సో 10% పెడితే ఎవ్రీ ఇయర్ మీరు 30,000 చేశారు కదా, నెక్స్ట్ ఇయర్కి 33,000 అవుతుంది. ఆ తర్వాత 33,000 మీద మళ్ళీ 10% పెరుగుతుంది అనమాట ఎస్ఐపి ఆటోమేటిక్గా. అది డెబిట్ అయిపోతుంది. మీకు పెద్దగా బర్డెన్ అనిపించదు. ఒకవేళ మీ సాలరీ కనుక 8-10% పెరిగినట్టయితే మీకు అంత పెరగదు అని మీకు తెలిసినప్పుడు, మీరు జాబ్ చేంజ్ చేయలేదు, అదే కాన్స్టెంట్ సాలరీ ఉంది, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకి అంత తొందరగా పే అనేది ఇంక్రీజ్ కాదు, అలాంటప్పుడు 5% పెంచుకోవచ్చు. సో టాప్అప్ అనేది కూడా ఒకటి యూజ్ అవుతుంది. బట్ జనరల్గా అంటే మేము చూసే కస్టమర్ బేస్లో ఏంటంటే టాప్అప్కి అంత ఇంట్రెస్ట్ అనేది చూపించట్లేదు. ఎందుకంటే మ్యాండేటరీ ఇంక్రీజ్ అయిపోతే వీళ్ళు ఒక భారంలాగా ఫీల్ అవుతారు. బట్ టాప్అప్ చేసుకుంటే మీకు నిజం చెప్పాలంటే 6 నెలలు 1 year ముందే టార్గెట్ అచీవ్మెంట్ అయిపోతుంది. 6 నెలలు కాదు, ఇంకా అంతకంటే సాలరీ హైక్ అనేది అందరికి ఉండదు. కొంతమందికి సాలరీ కట్స్ కూడా ఉంటాయి, కొంతమందికి డిక్రీజ్ కూడా ఉంటుంది. అలాంటి ఇప్పుడు ఇది మన చేతిలో పని. ఒకటి మీరు టాప్అప్ అనగానే భయపడాల్సిన అవసరం ఏం లేదు. టాప్అప్ అన్నప్పుడు మీ వల్ల కాలేదు, సాలరీ పెరగలేదు, లేదంటే కాన్స్టెంట్గా ఉంది, ఎగ్జిట్ కాదు, మీరు అక్కడికి స్టాప్ చేయొచ్చు. స్టాప్ చేసి దాన్ని అలాగే ఉంచచ్చు, పాస్ చేయండి ఒక 6 months. లేదా మీరు మీ ఎస్ఐపిని తగ్గించుకోండి. ఇప్పుడు 30,000 అనుకున్నాం, మధ్యలో ఏదో పెద్ద ఖర్చు వచ్చి పడింది, దానివల్ల మీకు అడ్జస్ట్ అవ్వట్లేదు, 25,000 చేయండి. 8 years కాకపోతే 9 years వెయిట్ చేద్దాం, 10 years వెయిట్ చేద్దాం. ఇన్కమ్ ఆగిపోతే మీరు కంప్లీట్గా అక్కడికి ఎస్ఐపిని ఆపేసేయచ్చు. మీరు పెద్ద ఇది పాలసీ కాదు కదా, మీకు ఆపడం వల్ల మీకు పెద్ద వేరే ఏదైనా బెనిఫిట్స్ లాస్ అయ్యేది అంటూ ఇక్కడ ఏం ఉండదు. మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అది మాత్రమే గ్రో అవుతుంది. ఎంత మనం ఇన్వెస్ట్మెంట్ చేయలేమో అది ఆ రోజు బ్యాడ్ లక్ అనుకుందాం, మనం చేయలేకపోయాము, ఆ 1 year గ్యాప్ అవుతుంది, కానీ ఉన్నదానికి అక్కడే ఉంటుంది. అక్కడికి పాస్ చేసేయాలి. ఎంత అవుతుందో దాన్ని అలాగే ఉంటుంది. దాని నుంచి మీరు కావాలంటే కొంచెం తీసుకోవచ్చు, మీ టెంపరీ ఎమర్జెన్సీకి వాడచ్చు. ఎంతైతే తీసామో మళ్ళీ ఫ్యూచర్ లో పెరిగినప్పుడు అంత యాడ్ చేస్తే అయిపోతుంది. యాడ్ చేయకుండా వాళ్ళు అడగరు. సో ఇది కంప్లీట్ గా మన చేతిలో ఉండే వ్యవస్థ అనమాట మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ అనేది. సో అలా మీరు ప్లాన్ చేసేసుకొని లాంగ్ టర్మ్ కోసం. అండ్ మళ్ళీ ఈ ఫండ్ విషయంలో కూడా నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మీరు 6 years 7 years కంటే తక్కువ టెన్యూర్ ఉంటే బెటర్ డోంట్ గో ఫర్ స్మాల్ క్యాప్స్. స్మాల్ క్యాప్ లో మీరు 6.5 years వరకు కూడా నెగిటివ్ చూసే ఛాన్స్ అనేది ఉంటుంది. నేను రిస్క్ తీసుకుంటాను, నాది అగ్రెసివ్ ఇన్వెస్టర్ నేను అని చెప్పి చాలా మంది అనుకుంటారు, కానీ 1 year 2 year కనుక నెగిటివ్ చూసారంటే ఎగ్జిట్ అయిపోతాం. మళ్ళీ అసలు ఈ క్రిమి బెనిఫిట్ అంతా కూడా మీకు అందదు. సో ముందుగానే ఆ చేదు అనుభవం మీకు రాకుండా ఉండాలంటే పర్టికులర్ టైం ఫ్రేమ్ అనేది మీరు ఫిక్స్ చేసుకోవాలి. అండ్ పర్టికులర్ వెల్త్ గోల్ అని పెట్టుకోండి. ఒకవేళ మీకు లైఫ్ గోల్స్ ఏం లేకుంటే వెల్త్ గోల్ పెట్టుకోండి. లైఫ్ గోల్స్ అంటే పిల్లల ఎడ్యుకేషన్ ఇవన్నీ ఉంటాయి. వెల్త్ గోల్ అంటే 50 lakhs 1 crore 2 crore ఎన్ని సంవత్సరాలు ఎంత ఎక్స్పెక్టెడ్ ఉంటుంది, ఎంత కాంపౌండింగ్ లో మనకు అవుతుంది అని సిఏజిఆర్ మనం క్యాలిక్యులేట్ చేసేసుకుంటే వచ్చేస్తుంది అది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మనకి ఇప్పుడు చాలా క్లియర్ గా చెప్పారు. ఒక 8 years లో మనం 30,000 అనేది ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తూ మనకి ఒక కాంపౌండ్ 50 lakhs అనేది వస్తుందని చెప్పి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.